ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ బొత్స. ఇలాంటి బహుమతి దొరకడం అదృష్టం చంద్రబాబు. అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో వేడుకలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేతలు ప్రజల ఇంటికి వెళ్లి ఓటుకు 3,000 ఇచ్చి తమను ఓటు వేయించుకుంటున్నారన్నారు. ఈ మేరకు ప్రజలకు కీలకమైన సూచనలు చేశారు. మీ చేతి వెలికి సిరా ఉంటే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి బీజేపీ నేతలకు ఓటు వేయకండి అని పేర్కొన్నారు. चुनाव आयोग आपके घर आके वोट डलवा देगा. वो लोग कह रहे हैं आप वोट घर पर डाल देना और बदले में उंगली पे स्याही लगवा लेना, इंक लगवा लेना. ये सुना तो मेरे तो रोंगटे खड़े हो गए क्योंकि एक बहुत बड़ी साजिश है आपके खिलाफ, बहुत बड़ा షెడ్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చెప్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడిని కొనియాడారు. విజయవాడలో 40 కోట్ల పన్ను బకాయిలుంటే నెల్లూరులో 120 కోట్లు ఉన్నాయని వివరించారు. ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1-2-3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలి. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం. శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని వారి రోజు మాట్లాడుకుంటున్నాం. రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయని 4,000 మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రథసప్తమిని రాష్ట్ర పండుగ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం గొప్ప విషయమన్నారు. ఎన్నడూ లేని విధంగా రథసప్తమి ఉత్సవాల్లో హెలికాప్టర్ టూరిజంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండుగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదట అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ, అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, మరి స్థానిక నాయకత్వం కానీ, అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. ఈ యొక్క 3-డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా 3 రోజులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా శోభాయాత్ర అనే ప్రోగ్రాం పెట్టుకొని టౌన్ మొత్తం కూడా ఒక యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచనతో
ఈ 3 రోజుల ప్రోగ్రాం కూడా చేశాం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా, ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా అరసవల్లి టెంపుల్ని మేము భావిస్తున్నాం. దాన్ని ఎంతో కాలంగా అభివృద్ధి చేయాలనుకున్న సరైనటువంటి అవకాశం. కేంద్రంలో రాష్ట్ర పన్నుల వాటా 57,500 కోట్లు. కేంద్ర బడ్జెట్పై చంద్రబాబుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి సంతోషం లేదు. బీహార్ నుంచి 12 సీట్లున్న జేడీయూ రాష్ట్రానికి ఎన్నో తెచ్చుకుందంటూ బొగ్గన రాజేంద్రారెడ్డి మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. జరుగుతుంది. అయితే ఇందులో మాత్రము ఒక 2-3 చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంత బాగుంది. మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో, బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. ఒక బ్రిడ్జు 26,000 కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు. మీరు ఈరోజు 15,000 కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప, ఎంతో గొప్ప సాధన అంటున్నారు. ఇది బీహార్లో. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ 2,400 మెగావాట్ల పీర్పైంటి అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి? అది 21,400 కోట్లు. మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తు చేస్తూ రాష్ట్రంలోనూ కూటమి సర్కారే ఉందని 17 మంది ఎంపీలున్నా నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని బడ్జెట్లో తేలిపిందన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేడతెల్లం అవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఇంకో ఇష్యూలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. మర్చిపోయాను, సారీ. తగలబడుతున్న మంగళగిరి కొండ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని సమాచారం. ఎగువ నుండి దిగువకు వ్యాపిస్తున్న మంటలు కొండ దిగువన ఉన్న పూరిపాక వాసుల ఆందోళన. కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్. మైదీపట్నంలో బస్సు ఎక్కించుకొని మేడ్చల్లో బస్సు చెడిపోయిందని పక్క కాపీ పారిపోయిన బస్సు డ్రైవర్. దీంతో 3 గంటల నుంచి రోడ్డు మీదనే ప్రయాణికుల పడిగాపులు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పరిష్కారం కాని సమస్య. న్యూ ధనంజయ ట్రావెల్స్ పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రయాణికులు. మేదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ. నేను హైదరాబాద్ నుంచే పొద్దున 8కి వెళ్లాల్సిన బస్సు ఇప్పుడు పేమెంట్ ఎంత చేశారు మీరు? 6,300 టికెట్లు. ఎక్కడ వదిలేసారు ఇప్పుడు మిమ్మల్ని? మేదీపట్నంలో ఎక్కినారు బస్సు, ఇక్కడ ఆపినారు. బస్సు ఇక్కడ ఆగింది, మేడ్చల్లో ఆగింది, ఆపినారు. మీరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు ఏమన్నా? అదో పోలీసులు వెనకనే ఉన్నారు. ఇంకా 7 మందికి స్టాండింగ్, వాళ్ళు సీట్లు లేవు 7 మందికి. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చి 5 రోజులవుతున్నా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు తొలగించిన అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాల్లో సున్నమ్మట్టి వాడలో దర్శనమిచ్చిన కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు ఎన్నికల కోడ్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదంటూ అధికారులపై మండిపడుతున్న స్థానికులు. నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 50 ఏళ్లుగా ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్నారని, ఆయనలో గొప్ప మానవతావాది ఉందని చెప్పారు. ముచ్చటగా 3వ ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ఎమోషనల్గా ఉంటాడో అంత మంచి మనిషి. నాకు ఒక అద్భుతమైన బావమర్ది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పొలిటికల్ మీటింగ్కు అడ్డాగా తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థితో సమావేశం. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ బొత్స. ఇలాంటి బహుమతి దొరకడం అదృష్టం చంద్రబాబు. అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో వేడుకలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.